అబ్బాయిది కదా నాకు వస్తుంది చెప్పేసి పోయి పంపి అరే ఎందుకు పంపండి ఓకే రెడీ సార్ మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే మనోహర్ అన్న గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. వీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ తాండూరులో కనీసం 3 months ఒకసారైనా ఇక్కడ వచ్చి చేనేత హస్తకళలతో నేర్చినటువంటి బట్టలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ పికిల్స్ కానీ అప్పడాలు కానీ అలాంటివే కాకుండా పిల్లలకి పెద్దలకి యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఐటమ్ని ఇక్కడ వాళ్ళు పెడుతున్నారు స్టాల్స్. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాము అన్ని మెషినరీ వచ్చిన తర్వాత హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్ళకి హ్యాండ్లూమ్ వాళ్ళకి మనం ప్రోత్సహించట్లేదు. ఇక్కడ వాళ్ళు చేతితో నేసిన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మనకి సేల్ చేస్తున్నారు కాబట్టి వారందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇక్కడ వీళ్ళు వచ్చి మన తాండూరులో డిస్టిక్లో ఉన్న 4 ప్లేస్లలో కంటే తాండూరులోనే ఎక్కువ సేల్ అవుతుందని చెప్పేసి మన తాండూరుకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలు కూడా వారికి కొంచెం మనం అందరం ఆధారంగా నిలబడి వాళ్ళకి తీసుకొచ్చినటువంటి ఐటమ్స్ని కూడా మనం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఈ స్టాల్ మెయింటైన్ చేస్తున్నటువంటి యజమాని పవన్ గారికి రాణి గారికి నేను మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ చేనేత హస్తకళ వాళ్ళకు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అనవాయితీగా వీళ్ళు ప్రతి సంవత్సరం 4 సార్లు ఇక్కడనే స్టాల్స్లు పెట్టి తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చేనేత వస్త్రాలు కూడా చేనేత కుటుంబాలు బాగుపడడానికి కోసం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకోవడానికి కూడా ఎంతో దోహదపడుతుంది చేనేత వస్త్రాలు. ప్రతి ఒక్కరం కూడా మేము ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా చెప్పడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారికి. ప్రతి ఒక్కరము లీడర్స్ నుంచి మొదలుపెట్టుకుంటే సామాన్య పౌరుడు కూడా వారంలో ఒకరోజు ఖచ్చితంగా చేనేత దుస్తులు వాడే విధంగా మనం ప్రోత్సహించాలి చేనేత కార్మికులని. ఆ విధంగా ప్రోత్సహించినట్లయితేనే ఆ కుటుంబాలు కూడా బాగుపడతాయి. వీళ్ళు కూడా ఎంతో రిస్క్ తీసుకొని గ్రామానికి వెళ్ళేటట్లు ప్రతి గడపకి వెళ్ళే విధంగా ఈ కళ్యాణ మండపంలో ఒక 15 రోజులు 20 రోజులు స్టాల్స్ పెట్టి సామాన్య మానవునికి అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు చేసేందుకు వీరు పవన్ గారికి వాళ్ళ బృందానికి మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన తాండూరే కాకుండా వికారాబాద్ జిల్లాలంతటా కూడా వీళ్ళు ఈ విధంగా స్టాల్స్ పెట్టి సామాన్య మనకు తక్కువ ధరకు రేటు కూడా బయట కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలకు కూడా ఒక తక్కువ రేటుకు ఒక బట్టలే కాకుండా
చాలా మటుకు ఈరోజు చిల్డ్రన్స్కే కానివ్వండి, ఆ వంట సామాగ్రి కూడా ఈరోజు పిక్నిక్స్ కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి క్వాలిటీ ఐటమ్స్ వీరు తాండూరు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా పవన్కు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ స్టాల్స్ ఇంకా ఎక్కువ విరివిగా పెట్టి ఇది ఒక తాండూరు పట్టణానికే కాకుండా గ్రామీణ ప్రాంతం కూడా మండల హెడ్ క్వార్టర్లలో పెట్టాలని చెప్పి కూడా వాళ్ళకి ఆహ్వానించుకుంటూ మా సంపూర్ణ సహాయ సహకారం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఇంకా కూడా కంటిన్యూషన్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అజయ్ ప్రసాద్ గారికి, శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్లకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ